వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ నందు ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆవేదన. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంఘీభావంగా జనసేన కార్యాలయంలోని జెండాను అవతనం చేసిన నాయకులు. చిరుత మృతి సంఘటన దృష్టిలో ఉంచుకుని అడవుల్లో యాంటీ షియర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు వెల్లడి. వన్యప్రాణాల వల్ల నష్టం కలిగితే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిచివేసిందని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, మృతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తెలియజేశారు. నేడు మదనపల్లె కమ్మ వీధిలో జనసేన పార్టీ కార్యాలయం నందు జెండా అవతనం చేయటం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో సుమారు 30 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఉగ్ర మూలాలను వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనుక, రాష్ట్ర ప్రభుత్వం వెనుక ఉంటామని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, మదనపల్లి రూరల్ అధ్యక్షుడు గ్రానైట్ బాబు, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి, టౌన్ సెక్రటరీ కోళ్ల నాగవేణి, టౌన్ సెక్రటరీ పద్మావతి, టౌన్ సెక్రటరీ జనార్దన్, టౌన్ జనరల్ సెక్రటరీ వరికుల్లా నాగరాజు, రూరల్ జనరల్ సెక్రటరీ ఆదినారాయణ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రమూకలు అమాయకమైన ప్రజల మీద కాల్పులు జరిపి దాదాపు 30 మంది మరణానికి, ఇంకొక చాలామంది క్షతగాతులైనారు. ఈ విషయమై మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనసు గలిచిపోయి ఆయన నిన్నటి నుంచి టెలికాన్ఫరెన్స్లో మా అందరితో కూడా దిశానిర్దేశం చేశారు. చాలా అసలు ఆయన నిన్నంతా నిద్రలేని రాత్రులే గడిపారని చెప్పి నాకు తెలిసింది. అసలే దేశభక్తున్న మంచి భావాలున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉదయం మా పార్టీ జెండాని అవగతనం చేసి, అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి నీరుగట్టు వారిపల్లి మార్కెట్ యార్డ్ ముందర జ్యోతిరావు పూలే విగ్రహం ముందర కొవ్వొత్తుల ప్రదర్శన చేసి క్షతగాత్రులకి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ఒక జనసేన పార్టీనే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశం అంతా కూడా మేమంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వెనకాల 130 కోట్ల మంది భారతీయులు కూడా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వెనకాల ఉన్నాము. ఈ ఉగ్ర దాడిని ఖండిస్తూ ఆ ఉగ్ర మూకలని అంతం చేసేందుకు భారత సైన్యానికి కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, చనిపోయిన వారి కుటుంబాలకు మరొకసారి మా సంతాపాన్ని తెలియజేస్తూ, సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి జనసేన పార్టీ, మన్నపల్లి జనసేన పార్టీ తరఫున మేము పిలుపునిస్తాం. విజయాలకు మారుపేరుగా నిలిచి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయ భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు హ్యాట్రిక్ విజయ దుందుబి మోగించారని బీజేపీ జాతీయ నాయకులు చెల్లాపల్లి నరసింహారెడ్డి కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణంలోని విజయ భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రెడ్డి రాణి, ప్రిన్సిపాల్ నిశ్చిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేతు మాట్లాడుతూ, పాఠశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు తమ విద్యార్థులు రాష్ట్ర, జిల్లా, పట్టణ ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు. నేడు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మనుజ్ఞ, రెడ్డి సుదీప్లకు 600 మార్కులకు గాను 596 మార్కులు వచ్చాయన్నారు. అదేవిధంగా షణ్ముఖ ప్రియ 595, భార్గవరామ్ 592, గగన్ సాయి నరసింహ 591 మార్కులతో మొదట నిలిచారని, 26 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా వచ్చాయన్నారు.
Today, SSC results have been announced. I'm happy to announce that our students got very good result for our school, for our Madanapalli town, as well as our district, as well as state. I'm happy to announce that 2 students from our school secured state rank 596 each. And next highest mark 595 one student, 592 one student, 591 and 590 one students. So we got about 7 students, they secured about 590 plus. I congratulate the top students Manogna and Reddy Sudeep securing 596 out of 600. And more than 500 marks secured student is 103. 103 students secured more than 500. It's also a record in our school as well as Madanapalli town. And really, I congratulate all the students as well as the parents, particularly my colleagues and teachers and teaching, non-teaching, everybody worked hard for the development of the school. The wholehearted service rendered by our school staff is very much thankful to them, and the effort made by our students as well as the parents, the teachers, today the result shows. Among the 620,000 students, we stood 3rd place, 3rd rank in the state. Our students, among these 620,000 students are paid for the examinations. Our students got 3rd place in 625,000. Really, I'm very happy to announce this result. ఇంత గొప్పగా మన విజయభారతి స్కూల్ విద్యార్థులు సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఫలితాలు ఈ రకంగా రావడానికి మన పాఠశాల యాజమాన్యం సేతు సార్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిపి వాళ్ళందరూ యొక్క కృషితో ఈ స్థాయి రిజల్ట్ రావడం మన మదనపల్లికి గర్వకారణం. మన జిల్లాలో కూడా ఈ స్థాయి రాష్ట్రంలోనే 2 రావడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ ఒకసారి ఈ పాఠశాల అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. As we all know, this is the 3rd consecutive time we are getting the state rank. So Vijay Bharati, for the last 20 years we have been top in the town. So getting first is not new to us, but this is the 3rd time we have got hat-trick in the state ranks. So before year, this is the first time we are getting 596. Last year we got 595 and before year also we got 596. But this year, the record is more than 7 students, they got above 590 and 50% of our students secured more than 500, which is a tremendous record for our school. Also, I would like to mention, we have more than 15 students who secured 100 marks in each of the subjects. Even in English, we got hundreds, more than 8 or 9. In maths, we got more than 15 students who secured 100. And even in Telugu, we got 7 students who secured 100. So this is a wonderful record. Even in social studies, we got 6 students who secured 100 out of 100. So it's not just the highest marks, it's the consistency of the grades which we are maintaining every single year. And this year, it's a hat-trick for us. And we are so grateful for all our teachers, for our students, and especially our parents. Thank you so much. ఈరోజు మన మదనపల్లిలో ఒక చరిత్ర తిరగరాయడం జరిగింది. దీనికి విజయభారతి స్కూల్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృషికి, విద్యార్థుల విజయానికి, విద్యార్థుల మనుగడకు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మా సేతు సార్ గారికి, అలాగే పిల్లల క్రమశిక్షణలో విజయభారతి స్కూల్ నిర్వాహకులు, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అందరూ ఉత్తీర్ణితులు అయ్యారంటే అది క్రమశిక్షణే కారణమని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
First of all, congratulations to all our beloved students, those who secured some good marks. Congratulations to everyone. Thank you. నేను మనోజ్ఞ వాళ్ళ ఫాదర్ని. మన పాప విజయభారతిలో 3వ తరగతి నుంచి చదువుతా ఉంది. ఇక్కడ 3 నుంచి 10th వరకు చదువుతా ఉంది. సార్ వాళ్ళ ప్రోత్సాహంతో ఆ పాప మార్క్స్ సాధించింది. ప్రిన్సిపాల్ సార్ చెప్పాల్సిన పని లేదు. ఆ సార్ ద్వారా కొత్త మేడం కూడా ఈసారి ప్రోత్సాహం బాగుంది. ప్రిన్సిపాల్ మేడం సార్ వాళ్ళ డాక్టరు వాళ్ళ ద్వారా కూడా కొంచెం బాగా స్కూల్లో బాగా ఫస్ట్ నుంచి క్రమశిక్షణ బాగుంది. క్రమశిక్షణ చెప్పే పద్ధతి అన్నీ బాగుంది. మేమంటూ హెల్ప్ చేసింది అంతా స్కూల్ వాళ్ళే చూస్తున్నారు. ఎట్లా చెప్పాలి ఎట్లా చదవాలి అనేది కూడా ఆ పాప వాళ్ళే చెప్పినారు. మేము చేసిన కంటే కూడా వాళ్ళే తల్లిదండ్రుల వరకు అంత చేసాం. కానీ మిగతా అంతా సారే అంతా సార్ వాళ్ళ డాక్టరు మిగతా స్టాఫ్ సార్ వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ సార్ వాళ్ళు కూడా బాగా చెప్పినారు. Principal and teachers and our chief guests, I am very grateful to stand before you all today. I have got 596 marks out of 600. This is only possible because of my teachers, our respected principal sir and my parents. Their support and guidance had brought me to what I am today. Thank you. I'm Shanmukha. I secured 595 out of 600. I'm very thankful to the Vijay Bharati School. This is not possible without our teachers and our principal sir. But thank you. ఇటీవలే జరిగిన చిరుత మృతి సంఘటనతో అడవుల్లో యాంటీ షియర్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపారు. నేడు మదనపల్లె అటవీ శాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జయప్రసాద్, అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ మదన్ మోహన్ ఉన్నారు. ఈ సందర్భంగా సబ్ డిఎఫ్ఓ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన పొన్నటిపాలెం నందు ఉచ్చుకు చిక్కుకుని చిరుత మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడవుల్లో యాంటీ షియర్ డ్రైవ్ నిర్వహించామన్నారు. పల్లెల్లో అటవీ జంతువుల మూలంగా పంట నష్టం, పాడి జంతువులు మృతి చెందినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అందిస్తామన్నారు. కావున ప్రజల వన్యప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 16వ తారీఖు జరిగిన అత్యంత విషాదకరమైన దురదృష్టకరమైన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మేము ఈ 4 రోజులుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటి గురించి మీ ద్వారా ప్రజలకు, సమాజానికి వివరిద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా 16వ తారీఖు జరిగిన తర్వాత 17వ సాయంత్రం వరకు ఇదంతా నచ్చింది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము కూడా కొన్ని టీం వేసుకొని యాక్చువల్గా యాంటీ స్పియర్ డ్రైవ్ అనేది ఒకటి చాలా ముమ్మరంగా చేశాము. యాంటీ స్పియర్ డ్రైవ్ అంటే ఏం లేదు, అడవి లోపల కానీ అడవి బయట రిజర్వ్ ఫారెస్ట్ బయట కుంటలు, వాగులు, వంకలు ఎటువంటివి ఉన్నా కూడా వాటి చుట్టుపక్కలంతా తరువుగా వెరిఫై చేయించాం. ఎక్కడైనా ఉచ్చులు కానీ, వలలు కానీ, లేదంటే వేటకు సంబంధించిన సామాగ్రి కానీ ఏదైనా దొరుకుతుందా ఏమని చెప్పి మా మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో కాకుండా ఎంటైర్ అన్నమయ్య డిస్టిక్లో ప్రతి రేంజ్లో ఉన్న 8 రేంజ్ల్లోనూ ఈ యాంటీ స్నేర్ డ్రైవ్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు తీవ్రంగా శ్రమించి మొత్తం ఫారెస్ట్లో ఉన్న అన్ని కుంటల్ని, వాగుల్ని, వంకల్ని వెరిఫై చేశారు. ఫారెస్ట్ బయట దగ్గర ఒక 1/2 కిలోమీటరు లేదంటే 1 కిలోమీటర్ వరకు కూడా ఉన్న వాగులు, వంకలు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది. ఎక్కడే కానీ ఎటువంటి మెటీరియల్ ఏం దొరకలేదు. ఎందుకంటే మన ఫైర్ సీజన్ డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది రాయలసీమలో. అట్లాంటిది మనం జనవరి 2-3 తారీఖుల నుంచి మొన్న మార్చి 31 వరకు కూడా ఉధృతంగా ఎక్కడికెక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద, తర్వాత ఫైర్ ప్రివెన్షన్ మీద, ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ మీద మనం ఎక్కడికెక్కడ కళాజాతలు చేసాం, అవేర్నెస్ ప్రోగ్రాములు చేసాం. ఫ్రింజ్ విలేజెస్లో, అటవీ పరిసర గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా మన సబ్ డివిజన్లో దీంట్లో మన మదనపల్లి రేంజ్లో ఒక 50 ప్రోగ్రాముల దాకా చేసాం. సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 200 దాకా ప్రోగ్రాములు చేసాం. అంటే 4 రేంజెస్ ఉన్నాయి మన సబ్ డివిజన్లో. సానిపాయ, రాయచోటి, పీలేరు మరియు మదనపల్లి. దీనిలో దాదాపు 200 దాకా ప్రోగ్రాములు చేశాము. ఇక్కడ మదనపల్లి రేంజ్లో మాత్రం 50 దాకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి, తర్వాత ఫైర్ని పెట్టడం వల్ల అడవికి ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి, దానివల్ల వైల్డ్ లైఫ్ ఎందుకు బయటకు వస్తూ ఉంది, లేదంటే మన వేటగాళ్ళ బారిన ఏ విధంగా వాళ్ళ ఉచ్చులకు కానీ వాళ్ళ దీనికి కానీ పడతా ఉన్నాయనే విషయాలన్నింటినీ కూడా కళాజాతలు కూడా చేయడం జరిగింది. అయినా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన కూడా పబ్లిక్లో ప్రజామాహుల్యంలో ఎందుకో మరి చాలా మటుకు చైతన్యం ఉంది. ఒకటి రెండు ఇట్లా అడపదడప సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా అట్లా దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనే మన పొన్నేటిపాలెం దగ్గర జరిగిన సంఘటన. ఆ సంఘటనకు సంబంధించి మళ్ళీ మనం ఇమ్మీడియట్గా మేల్కొని ఇప్పుడు మీతో ఉన్నట్టు యాంటీ స్నేర్ డ్రైవ్
టోటల్గా కండక్ట్ చేసాం. ఎక్కడ ఎటువంటి ఉచ్చులు వలలు ఏమీ కనపడలేదు, ఎక్కడ వేటగాళ్ళ అనుభవాలు కూడా కనపడలేదు. అది కూడా కేవలం మీ సహకారంతో. ఎందుకంటే మేము మొన్న అది జరిగిన ఇమ్మీడియట్గా మీ అందరి సహాయ సహకారాలతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో ముద్దాయిల్ని మా రేంజ్ ఆఫీసర్ గారు వారి ఆధ్వర్యంలో పట్టుకోవటం, వాళ్ళని డిమాండ్ చేయడం కూడా జరిగింది. దీంతో పబ్లిక్లో కూడా మెసేజ్ వెళ్ళింది. అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనే ఒక ఉద్దేశం మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి కొంచెం తగ్గిందని అనుకుంటాము. అయినా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మేము ముందు కూడా ముందుకు తీసుకొని పోవాలని ఒక ప్రతిక్షంతో ఉన్నాము. అంతేకాకుండా మాకు ఇంకా ఏమేమైతే లోటుపాట్లు ఉన్నాయో, లోటుపాట్లు ఇన్ ద సెన్స్ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ వాటి గురించి కూడా ఉన్నతాధికారులకు ఇమ్మీడియట్గా 2 రోజుల క్రితమే నివేదికలు పంపడం జరిగింది. అవన్నీ కూడా మేము తెప్పించుకొని ఇంకొంచెం మేము మా ఉద్యోగ బాధ్యత పట్ల మేము పునర్గత పత్రాలను తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి నేను సవినయంగా విన్నవించేది ఏంటంటే, దయచేసి ఎక్కడైనా వైల్డ్ లైఫ్ కింద కనిపించిందంటే అది రైట్ ఫ్రమ్ అడవిపంది కావచ్చు, లేదంటే జింకలు కావచ్చు, కృష్ణ జింక కావచ్చు, స్పాటెడ్ డీర్ కావచ్చు, చిరుతపులి కావచ్చు, ఇట్లాంటివి మనకు వైల్డ్ లైఫ్ అనేది ఈ మధ్య ఈ ఫైర్ సీజన్లో లేదంటే ఎండ ఎక్కువ అవడం వల్ల లోపల వాటర్ బాడీస్ ఎండిపోవడం వల్ల బయటకు వస్తాయి. కాబట్టి ఏమన్నా ఉంటే కన్నా ప్రజలు మాకు మీ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ మమ్మల్ని సంప్రదిస్తే అటువంటి వైల్డ్ లైఫ్ని మేము మళ్ళా క్యాప్చర్ చేసి తీసుకెళ్ళి మరి వాటిని మళ్ళీ అడవిలోనే రీఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతాము. అంతేకాకుండా ఎక్కడైనా ఇటువంటి సంఘటన జరిగితే దయచేసి ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దండి, మా పని మమ్మల్ని చేయనివ్వండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మన జరిగిన సంఘటనలో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి మేము ఇంకా ఇతిమిద్దంగా ఇది అని చెప్పలేకపోతా ఉన్నాము. దాని మీద ఇంకా సమగ్రమైన దర్యాప్తు నడుస్తూ ఉంది. టీంలు వేస్తున్నాము, టీంలు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గ్యాదర్ చేయటము, తర్వాత ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే యాంగిల్లో అన్ని కోణాల్లో ఏదైనా కుట్రకోణం ఏదైనా ఉందా, బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఏమైనా ట్రేడర్స్ ఉంటారు. ఎందుకంటే మన కర్ణాటక దగ్గర ఉంది, బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి అటువైపు నుంచి ఏమైనా మనకి ఏమైనా ఇది ఉందా, ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా, నెక్సస్ ఉందా అన్న విషయాల పట్ల కూడా మేము సమగ్రమైన విచారణ నడుపుతూ ఉన్నాము. కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కడైనా వైద్యపు సంచరిస్తున్నట్టు అనిపిస్తే తక్షణం మాకు మీరు సమాచారం అందజేయండి. మేము వాటిని పట్టుకొని మళ్ళీ అడవుల్లోకి వదిలిపెట్టే కార్యక్రమం చేస్తాము. ఏదైనా మీకు ఎక్కడైనా క్రాప్ డామేజ్ జరిగితే కానీ లేదంటే క్యాటిల్ డామేజ్ జరిగితే కానీ ఇమ్మీడియట్గా మాకు చెప్పండి. మీరు జస్ట్ బీఆర్ఓతో సర్టిఫికేట్ తీసుకొని ఆ పొలం మాది లేదంటే ఆ ఊటో దూడలో మాది అని మా సర్టిఫికేట్ తీసుకొస్తే మీరు తక్షణం ఉన్నతాధికారులకు నివేదికలు పంపి మీకు క్రాప్ డామేజ్ కాంపన్సేషన్ కానివ్వండి, లేదంటే మన అనిమల్ అంటే క్యాటిల్ డ్యామేజ్ కానివ్వండి మేము తక్షణం చేస్తాము. ఈ మధ్య కార్యక్రమంలో చాలా చేసాం ఆ విధంగా. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు మీడియా మిత్రులు కూడా తెలియజేసేందంటే ఈ విషయాల్లో మీరు అందరూ సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే పర్యావరణము, అటవీ సంరక్షణ, అడవి సంరక్షణ అది సామాజిక బాధ్యత. కాబట్టి అందరూ చేయిస్తేనే తలొక చేయి వేస్తేనే ఈ బృహత్తమైన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకొని పోగలుగుతాం. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించండి. మీరు సహకరిస్తే మేము మా ఉద్యోగ బాధ్యతలు ఇంకొంచెం బాగా చేయడానికి మాకు అవకాశం జరుగుతుందని మీ అందరి ద్వారా ప్రజలకు మీకు తెలియజేస్తున్నాను. ₹1 ఫీజు లేకుండా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని వివేకానంద మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రబాబు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు ఉపాధ్యాయులు, విద్యార్థులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రబాబు మాట్లాడుతూ నేడు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ధనుశ్రీ 600 మార్కులకు గాను 591 మార్కులు వచ్చాయన్నారు. అదేవిధంగా తేజశ్రీ 587, లహరి 584, వైష్ణవి 583 మార్కులు తెచ్చుకున్నారని చెప్పారు. వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాల, రామరెడ్డి లేఅవుట్, మదనపల్లి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా పాఠశాల నుంచి 252 మంది విద్యార్థులు అపీర్ అయ్యారు. 195 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 77% టోటల్గా పాస్ కావడం జరిగింది. మా పాఠశాలలో విద్యార్థులు 591 మార్కులు, పి ధనుశ్రీ పాఠశాలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత కావడం జరిగింది. 500 పైచిలకు 59 మంది విద్యార్థులకు మార్కులు సాధించడం జరిగింది. మాకు ఈ విజయాలకు కారణమైనటువంటి విద్యార్థులకు,
వాళ్ళ తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా ఉపాధ్యాయ మిత్ర బృందానికి, అదేవిధంగా మాకు సహకరించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులకు, మా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు వెలువడిన 10వ తరగతి ఫలితాలలో నాకు 587 మార్కులు రావడం జరిగింది. దీనికి కారణం మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల సహకారం. కనుక ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరడం ద్వారా వారికి మంచి విద్య అందుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మంచి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్తో ఉన్నారు. ప్రతిరోజు టెస్టులు పెట్టడం ద్వారా విద్యార్థులలో నైపుణ్యం పెరుగుతుంది. కాబట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరడం మంచిది. 10వ తరగతి పరీక్షల్లో రిజల్ట్స్ వెలువడినందున మా అబ్బాయి భోజనపు కార్తీక్ 582 మార్క్స్, మా అమ్మాయి భోజనపు కీర్తన 573 మార్క్స్. ఈ మార్క్స్ సహకరించిన స్కూల్ ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుల గారికి పేరున అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా పిల్లలకు మేము ఎటువంటి ఎక్స్ట్రా క్లాసులు చెప్పించలేదు. ప్రభుత్వం వారిచ్చిన మధ్యాహ్న భోజన పథకము, దాని ద్వారానే మా పిల్లలు చదువుకొని ఈ బుద్ధి మార్కులు సాధించి మా ఉన్నత ప్రగతికి మాకు దోహదపడినారు ఈ టీచర్లందరూ. ఈ టీచర్లందరికీ మా పిల్లల తరఫున, మా తరఫున అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సుంసితారెడ్డి 597 మార్కులతో పట్టణ మొదటి స్థానం సాధించడం ఆనందంగా ఉందని శ్రీ చైతన్య పాఠశాల 2వ బ్రాంచ్ ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం ప్రశాంత్ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాల నందు ఉపాధ్యాయులు, విద్యార్థులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నేడు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సుంసితారెడ్డి 600 మార్కులకు గాను 597 మార్కులతో పట్టణ మొదటి ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా బృంద 596 మార్కులు తెచ్చుకున్నారని చెప్పారు. 500 మార్కులకు పైగా 80 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. నమస్తే అండి. మదనపల్లి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 10వ తరగతి రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా మన చైతన్య క్యాంపసెస్ విజయదుందుబి మోగించారు. మన ప్రశాంత్ నగర్ బ్రాంచ్ నుండి స్టేట్ ర్యాంకులు పడే మన శంషితారెడ్డి 597 అవుట్ ఆఫ్ 600, బృందా 596 అవుట్ ఆఫ్ 600, సాయి మోక్షజ్ఞ 595 అవుట్ ఆఫ్ 600, శరణ్య 595 అవుట్ ఆఫ్ 600. అదేవిధంగా 500 పైన దాదాపు 80 మెంబర్స్ రావడం జరిగింది. దీనికి అంకిత భావంతో కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి, ప్రిన్సిపాల్ గారికి, డీన్ గారికి, అదేవిధంగా ఆర్నిషలు మా వెంట ఉండి భుజము తట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రోత్సాహం ఉంటే ప్రతి సంవత్సరం ఇక్కడ తిరుగులేని విధంగా జెండా పాతుతామని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాను. పిల్లలకు మా మంచి భవిష్యత్తు కలగాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపైన ఉండాలని, పిల్లలందరికీ ఇటువంటి మంచి రిజల్ట్ తెచ్చిన పిల్లలందరికీ చైతన్య మేనేజ్మెంట్ తరఫు నుండి మనం ఏజీఎం గారైన సురేష్ సార్ తరఫు నుండి, ఆల్ ప్రిన్సిపాల్స్ తరఫు నుండి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. Good afternoon to all. My name is Brinda. I'm from Sri Chaitanya Techno School MPL 2. నాకు 596 రావడానికి మా పేరెంట్స్ అండ్ ఆల్సో మా స్కూల్ టీచర్స్ చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళ ద్వారానే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నానని చాలా గర్వంగా చెప్పగలను. అకార్డింగ్ టు అవర్ టీచర్స్ ఆల్సో ఇవి చాలా మంచి మార్క్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థిని నిహారిక 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి పట్టణ ర్యాంక్ సాధించడం జరిగిందని గౌతమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ తెలిపారు.
నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె గౌతమ్ పాఠశాల నందు ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు 600 మార్కులకు గాను శ్రీవల్లి 589, చైతన్య కుమార్ 582, చంద్రలేఖ 581 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా 26 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా వచ్చాయన్నారు. పదవ తరగతి ఫలితాలలో గౌతమ్ స్కూల్ నీరుగట్టువారిపల్లి మదనపల్లి విద్యార్థులు 595 నిహారిక సాధించింది. ఆ అమ్మాయికి మేము పాఠశాల తరపున మరియు ఉపాధ్యాయుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. తరువాత 589 శ్రీవల్లి మంచి మార్కులు సాధించింది. అదేవిధంగా 582 చైతన్య మంచి మార్కులు సాధించాడు. అదేవిధంగా 581 చంద్రలేఖ 581 సాధించింది. తర్వాత 550 అబోవ్ దాదాపు 35 మెంబర్స్ సాధించారు. అదేవిధంగా తెలుగులో 6 మంది అవుట్ ఆఫ్ 100కి 100 సాధించారు. అదేవిధంగా ఇంగ్లీష్లో 2 సాధించారు. అదేవిధంగా హిందీలో 2 సాధించారు. అదేవిధంగా మ్యాథ్స్లో 2 సాధించారు. అదేవిధంగా సైన్స్లో 6 మంది సాధించారు. అదేవిధంగా సోషల్లో 4 సాధించారు. ఈ యొక్క ఫలితాలకు సహకరించిన ఉపాధ్యాయులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరము మా గౌతమ్ పాఠశాలలో 100% ఫలితాలతో పాటు మంచి ఉత్తమ మార్కులు సాధిస్తున్నారు. ముందు సంవత్సరం 584 సాధించి మా యొక్క మంచి ఫలితాలలో మంచి ర్యాంక్ సాధించడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో దాదాపు మా పాఠశాల స్థాపించబడి 1988లో స్థాపించాం. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడా ఆటంకం లేకుండా అత్యుత్తమ ఫలితాలతో మా పాఠశాల 100% ఫలితాలతో ఈరోజు కూడా ఉన్నత స్థాయిని చేకున్నారంటే అది మా యొక్క ఉపాధ్యాయుల ప్రత్యేకత అని చెప్పవచ్చు. కనుక ఇంత ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరొక్కసారి హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ మరియు ఉపాధ్యాయులు కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే భవిష్యత్తులో ఇంకా మంచి మార్కులు రావడానికి తప్పకుండా మేము కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు నిహారిక. నేను గౌతమ్ స్కూల్లో బేబీ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్లో నాకు 595 మార్క్స్ వచ్చాయి. దీనికి హెల్ప్ చేసిన మా ప్రిన్సిపల్ సార్, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్కూల్లో బేబీ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను. నేను 8th క్లాస్లో వేరే స్కూల్కి వెళ్ళాలనుకున్నాను, కానీ సార్ టీసీ ఇవ్వకపోవడం వల్లే నేను ఇక్కడ చదువుకొని ఇంత మంచి మార్కులు సాధించాను. నేను 589 సాధించాను. దీనికి హెల్ప్ చేసిన మా టీచర్స్, పేరెంట్స్, మెయిన్గా ప్రిన్సిపల్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. స్కూల్లో చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నాను. ఇన్ని మార్కులు రావడానికి నాకు సహాయం చేసిన సార్కి, టీచర్స్కి, పేరెంట్స్కి థ్యాంక్స్. నిహారిక మాది ఫస్ట్ క్లాస్ నుంచి గౌతమి స్కూల్లోనే చదివింది. ఇన్ని మార్కులు రావడానికి కారణము లక్ష్మీనారాయణ సారు, వాళ్ళ టీచర్లు ఎంతో కృషి చేసినారు. మాకు చాలా సంతోషంగా.
అతి తక్కువ ఫీజులతో మంచి ఉత్తీర్ణత సాధించడం తమ పాఠశాల ప్రత్యేకత అని మదర్ మీరా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ శేఖర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మదర్ మీరా ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు గాను యశస్శ్రీ 584 మార్కులు సాధించారని చెప్పారు. అదేవిధంగా బన్విష్, ఫాజిల్ 584 మార్కులు, జశ్వంత్ 560 మార్కులు సాధించారని చెప్పారు. 26 మంది విద్యార్థులు 500 మార్కులకు గాను పైగా సాధించి విజయ జుందుబి మోగించారని ఆనందం వ్యక్తం చేశారు. Good afternoon, one and all. So first of all, congratulations to all 10th class students. With the blessings of Mother Meera Amma Garu, we got a good result. So this year we got 586 marks out of 600. So congratulations SST. And 584 marks out of 600. Congratulations Banvis. And Fuzel also, he got 584 marks out of 600. And Jashwant, so he got 560 marks out of 600. So once again, congratulations to all the 10th class students and our teachers. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థిని యజ్ఞప్రియ 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించి పట్టణ ర్యాంక్ సాధించడం జరిగిందని భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం భాష్యం పాఠశాల నందు ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు 600 మార్కులకు గాను మోక్షిత, హాసిని 590 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా 50 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా వచ్చాయన్నారు. ఎల్కేజీ నుంచి సార్ మన దగ్గర నర్సరీ కూడా ఉంది. ముగ్గురు భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మదనపల్లి రెడ్డిస్ కాలనీ అండి. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ మదనపల్లి 100% విజయం సాధించింది. 593 మార్కులు హైయెస్ట్ మార్క్స్తో టి యజ్ఞప్రియ, 590 అబౌవ్తో మోక్షిత్ అండ్ ఆసిని ఇద్దరు వచ్చారండి. 500 పైన సుమారుగా 40 మంది 500 మార్కుల పైన రావడం జరిగింది. 85 మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే అందరూ పాస్ అవడం జరిగింది. 100% ఉత్తీర్ణత సాధించాం. ఈ విజయానికి కృషి చేసినటువంటి విద్యార్థులు ఎంతో శ్రమపడి మంచి మార్కులు తీసుకున్నారు. ఈ విజయానికి కృషి చేసినటువంటి అధ్యాపకులకు అందరూ కూడా నా ధన్యవాదాలు. మా జడ్డీఓ సార్ లక్ష్మణ్ గారు, చైర్మన్ రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ గారి సహాయంతో వాళ్ళ సలహాలతోటి మేము మా అకాడమిక్ని స్టార్ట్ చేసామండి. గత 3 సంవత్సరాల నుంచి 100% ఉత్తీర్ణతో హ్యాట్రిక్ సాధించామండి. ఇక ముందు కూడా ఇలానే విజయం సాధిస్తామని అనుకుంటున్నాము. ధన్యవాదాలు. గ్రామీణ పేద రైతుల పిల్లలకు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు తెప్పించడం సంతృప్తికరంగా ఉందని 7 హిల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని 7 హిల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన హర్షవర్ధన్కు 600 మార్కులకు గాను 563 మార్కులు, అష్రఫ్ అహ్మద్కు 594 మార్కులు, విజయ్ కుమార్కు 548 మార్కులు వచ్చాయని 9 మంది 500 మార్కులకు పైగా సాధించారని వివరించారు. ఇంతవరకు జరిగినటువంటి విద్యా విధానం కాకుండా ఎన్ఈపిని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా పాటిస్తూ ఇక జరగబోయే సంవత్సరం నుంచి కూడా
మా స్కూల్లో కొత్త కొత్త విధానాలను ఐఐటి జేఈ మెయిన్స్ ఇంటర్మీడియట్లో కూడా ఉపయోగపడే విధంగా బిట్స్ సపరేట్గా తయారు చేస్తూ టెక్నాలజీని అదనమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆల్రెడీ మాకు కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి. దానికి బదులు ఇంకా హై టెక్నాలజీతో మాకున్నటువంటి ఈ సోర్స్ని బట్టి వీళ్ళ యొక్క భవిష్యత్తును బాగు చేయడానికి ఎక్కడ పోయినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తట్టుకోగలిగేటటువంటి పద్ధతులను ఆ విధానాలను ద్వారా ఈ నూతన విద్యా విధానం ద్వారా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి దృఢనిశ్చయంతో ఉన్నా రేపు సంవత్సరం నుంచి మరింత లోతుగా ఆలోచించి వాళ్ళకు తగు విధంగా ఈ టీచింగ్ విధానాలు నేర్పుతామని చెప్పని వాళ్ళ మంచి స్థితి తీసుకొని వస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తుంది. రాజంపేటలో టీడీపీ నాయకులు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాదిగపల్లి అడ్డం అని చెప్పేసి ఆ మాదిగపల్లి చుట్టూ ప్రహరీ గోడ కట్టేశారు. తర్వాత అధికారులు చెప్పుకున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంది. కలెక్టర్లు కానీ ఎవరు కానీ ఆర్టీఓలు కానీ ఎస్ఐలు కానీ పట్టించుకోరు. సాంఘిక బహిష్కరణ కులం పేరుతో తిడితేనే కేసు కట్టమని చట్టం చెబితే సాంఘిక బహిష్కరణ చేస్తే ఊరు చుట్టూరు కంచి వేసి ప్రహరీ గోడ కడితే దాని మీద కేసులే. బికాస్ ఆఫ్ బిలాంగ్స్ టు తెలుగుదేశం కమ్మ వాళ్ళు. రెండోది ఇక్కడ పిఠాపురం పోతే అక్కడ కాపులు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. దళితులకు ఏమైనా ఇబ్బంది అని జరిగితే అక్కడ నేనుంటానని బళ్ళకు చెప్పినట్టు ఇవాళ దళిత వాడను మాలపాలను మొత్తంగా సాంఘిక బహిష్కరణ చేస్తే కనీసం పల్లెత్తి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో ఆ విధంగా జరిగింది. కారణం ఏంటంటే ఒక చిన్న ఎలక్ట్రికల్ వర్క్లో మాల అతను పోయి పనిచేస్తూ ఉంటే ఎత్తై చనిపోయాడు. ఆసాం కూడా కాపు చాలా పేదోడు. దాన్ని ఊళ్ళందరూ కూడా మా పంచాయతీ చేసి 2 లక్షలు కట్టించేట్టుగా కేసులు లేకుండా మాట్లాడారు. తర్వాత రెండో రోజు ఆ డబ్బు ఇమ్మని అడిగితే మేము గవర్నమెంట్ మాది, పవన్ కళ్యాణ్ మావాడు, మేమేంది మీకు ఇచ్చేదని చెప్పి తిరుగుబాటు చేసి గొడవ చేస్తే అక్కడ నుండి యువత గ్రామస్తులంతా పోయి అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నా చేశారు. ధర్నా చేసిన వెంటనే టీ లేదు, సరుకులు లేదు, కనీసం అన్నీ కూడా బంద్ చేశారు. బంద్ చేస్తే కనీసం సోషల్ మీడియాలో వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు గారు మాల కులానికి చెందిన వాళ్ళు, అట్లాగే అనిత కూడా మాది హోంశాఖ మంత్రి కూడా మాదిగా సంబంధించింది. వీళ్ళు ఎవరికీ పట్టించుకోవాలి. ఇది ఇట్లా ఉంటే కలెక్టర్ గారు తగుదరామంటూ గ్రామానికి వెళ్ళి అటు 5 మంది ఇటు పిలిపించేసి వాళ్ళు పీస్ కమిటీ పేరుతో పీస్ కమిటీ పెట్టేసి మీరు ఇక్కడ నుంచి జరిగిపోయింది, ఇంకా పైన జరగకుండా చూసుకోండి, అదైనా మా దృష్టికి వస్తే మేము కేసు కడతాను అంటే ఒక మాలవాడు చనిపోతే కనీసం కేసు కట్టి కాంపన్సేషన్ ఇచ్చే అధికారం కలెక్టర్ గారికి లేదా? యాక్ట్ ఏం చెప్తుంది? దళితులు కులం పేరు చెప్తే వస్తుంది కేసు కట్టమనేది. కరెంట్ షాక్తో చనిపోయాడు, కేసు కడితే కనీసం యాక్ట్ కింద దాదాపు 5-6 లక్షల రూపాయలు వస్తుంది, ఇంటి జాగా ఇస్తారు, అట్లాగే ఒక ఉద్యోగం ఇస్తుంది. ఈ ప్రయోజనం కోసం వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు సాంఘిక బహిష్కరణ చేశారు. సాంఘిక బహిష్కరణ చేస్తే కేసు లేదా? మరి ఏమైంది అక్కడ ప్రభుత్వాలు? పవన్ కళ్యాణ్ ఏమైనట్టు? సనాతన ధర్మం అంటాడు, మరి ప్రజా సంక్షేమం అంటాడు, మాది రోల్ మోడల్ గవర్నమెంట్ అంటారు, కూటమి ప్రభుత్వం అంటారు. ఏమైంది మీ గవర్నమెంట్? 70 సంవత్సరాల స్వాతంత్రంలో దళితులకు స్వేచ్ఛ లేదా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము 2వ తరగతి పౌరులుగా ఉంటున్నామా? మరి దీనిపైన చర్య జరపాలా? అటు జరపని పక్షంలో చలో పీఠాపురం కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా పెడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలా, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలా, అట్లాగే సాంఘిక బహిష్కరణ చేయడానికి కారణం ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమంలో అందరిపైన ఎస్సీ/ఎస్టీ కేసు కట్టాలా. రెండోది దీన్ని నీరు గర్చంపై కలెక్టర్ను కూడా సస్పెండ్ చేయాలని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల. తమ పాఠశాల విద్యార్థికి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు గాను జోసెఫ్ రాజ్ కుమార్ కు 591 మార్కులు వచ్చాయని అభ్యుదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ ప్రసాద్ బాబు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని అభ్యుదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కావ్యశ్రీ 589 మార్కులు, సాయి గిరిధర్రావు 571 మార్కులు సాధించారని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా మంచి ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గణేష్ రా, గణేష్ రా, ఇట్రా అప్పకొచ్చి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కులతో సాయిలాసియా పఠన ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు ఉపాధ్యాయులు, విద్యార్థులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ నేడు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు మేఘన 594 మార్కులు తెచ్చుకున్నారని చెప్పారు. 500 మార్కులకు పైగా 70 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. గుడ్ మార్నింగ్ మదనపల్లి ప్రజలందరికీ. నేను మదనపల్లి 1 బ్రాంచ్ చైతన్య స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా 10వ తరగతి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి మరియు పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు. తర్వాత మా స్కూల్ నందు 115 మంది పరీక్షకు హాజరు కాగా అందులో టాప్ మార్క్తో 595 సాయిలాస్య, 594 లేఖన, 594 చార్వి, వీరితో పాటు 550కి పైగా 39 మంది ఉత్తీర్ణులైనారు. తర్వాత 500 అబోవ్ 70 మెంబర్స్కి వచ్చింది. అట్లాగే 100% పాస్ పర్సంటేజ్తో మేమందరం ఈ విజయం సాధించాము. దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి, డీన్స్కి, మేనేజ్మెంట్కి నా తరపున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రదాడులు తెగబడి 28 మందిని కాల్చి చంపడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తుంది. ఇందులో భాగంగా నేడు మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పతాకాన్ని ఆవతనం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని మరియు ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జగదీప్ బాబు, నాయని లీలాకర్ కుమార్, టీడీపీ నాయకులు వినోద్ కుమార్, పసుపులేటి నవాజ్, హర్ష, యాసిన్, పునీత్, సోను తదితరులు పాల్గొన్నారు. అమాయకులైనటువంటి జమ్మూ కాశ్మీర్లో యాత్రికులను హిందూ మతస్థులు అయినందుకే వాళ్ళని విచారించి ఉగ్రవాదులు వాళ్ళ తలకు తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది. ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఒక రాక్షసత్వం. దీన్ని మదనపల్లి జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈ ఉగ్రవాదుల చేతుల్లో హతమైనటువంటి 28 కుటుంబాలకు మరియు గాయాలు పాలైనటువంటి మిగతా వారికి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ఉగ్రవాదం ఇంకా ఎన్ని రోజులు సాగించాలా? దీనివల్ల వాళ్ళకి జరిగే ఉపయోగం ఏమిటి? హిందూ మతస్థులు ఏనాడైనా కానీ ఇతర మతస్థులపైన ఎలాంటి దాడులు కానీ ఏమీ చేయలేదు కదా. అంతా కలిసి ఉండేటటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి హిందూ మతానికి కక్షిపుని మా ప్రతీకారం తీర్చుకోలేము అనేటువంటి కోరిక కలిగినటువంటి హిందూ మతస్థులను మేము మౌనంగా ఉంటే ఇది ఎంతవరకైనా తీసుకుపోతామనేటువంటి కారణంగా వాళ్ళకి కనపడతా ఉంది. ఇంకా జరగబోయే కాలం ఆ విధంగా ఉండదు. మౌనాన్ని మన హిందుత్వం వదలాలా. ఈ ఉగ్రవాద మూకలను ఎక్కడైనా కూడా ఏరి పారేయాలా. ఉగ్రవాదం అనేటువంటి పదమే వినపడకుండా చేయాలని చెప్పేసి మన భారతీయులందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు మనకు రాలేదు, మదనపల్లె వరకు రాలేదు అనుకుంటున్నాము. దక్షిణ భారతదేశంలో, బయట ఉత్తర భారతంలోనూ ఉంది అనుకుంటున్నాము. కానీ మనంతా పశ్చిమ బెంగాల్లో జరిగింది, అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగింది, మయన్మార్లో జరిగింది, నిన్న మొన్న కాశ్మీర్లో జరిగింది. ఇంతకుముందు కూడా మదనపల్లిలో కూడా ఉగ్రవాదులు ఉనికి చాటుకున్నారు. కాబట్టి ఎల్లకాలము మనం మౌనంగా ఉండడం తగదు. దీన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని ప్రవర్తించడం జరగదు. వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని అణచివేసే శక్తి భారతదేశానికి ఉంది. అది ఎప్పటికీ కానీ ఉగ్రవాదానికి తల వంచము అనేటువంటి విషయం తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు మనశ్శాంతి కలిగించాలని చెప్పేసి, హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి దీన్ని మనం అందరం వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఖండిస్తూ, ఈ ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ ఇలాంటి చేయకుండా శాంతియుతమైనటువంటి, సామరస్యమైనటువంటి భరోసా మనం ప్రజలకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మదనపల్లి జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. నిన్న జరిగిన దారుణమైన దుర్ఘటన కాశ్మీర్ పొలామాల్లో
28 మందిని టూరిజం వచ్చిన యాత్రికుల్ని నిరాయుధారులు దారుణంగా ఈ ఉగ్రవాదులు అనేదానికంటే మతోన్మదవాదులు వీళ్ళు అదే పనిగా ఎన్నడూ జరగని విధంగా మనం చూస్తే 2019లో పుల్వామా అటాక్ నుంచి కోలుకోలేకపోతుంటే దారుణంగా ఈసారి హిందువులు మాత్రమే టార్గెట్ చేసి అదే పనిగా వాళ్ళు బట్టలు ఇప్పించి కూడా నిర్ధారణ చేసుకొని మరి హిందువులని తెలుసుకొని వాళ్ళని కాల్చి చంపడం చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతూ స్పందించారు. 3 రోజులు సంతాపన కార్యక్రమాలు చేయమని ఆదేశించారు. మదనపల్లి జనసేన పార్టీ తరఫున కూడా అది మేము కార్యక్రమాలన్నీ చేయడానికి కొనుక్కున్నాం. ఇలాంటి సంఘటనలు నిజంగా మొత్తం ప్రపంచ మానవాళి కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఖచ్చితంగా ఇదైతే మామూలుగా జరిగిన విషయం కాదు. ఇది చాలా ప్లాన్డ్ చేసిన అటాక్. ఇది ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అనే ఒక దుర్మార్గుడు ఆయన ఇచ్చిన 4 రోజుల ముందు సందేశాన్ని అందుకొని ఇక్కడున్న కాశ్మీర్ లో స్లీపర్ సెల్స్ అనే ఈ స్లీపర్ సెల్స్ ని పెంచి పోషిస్తున్న కొంతమంది ఉన్మాదులు వాళ్ళ చేతికి ఆయుధాలు ఇచ్చి ఇలాంటి అక్కడ సందేశం ఇవ్వగానే ఇక్కడ అటాకులు చేయడం జరిగింది. ఇలాంటివి ఖచ్చితంగా పునరావృతం కాకుండా మోడీ గారు ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళు నట్టి విరిగేలాగా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని, ఈసారి అటాక్ మాత్రం మామూలుగా ఉండకూడదు. పాకిస్తాన్ బెంబేలెత్తిపోవాలి. ఇండియా అంటే ఏంటో మనం చూపించాలని కూడా మోడీ గారిని వినిపించుకుంటూ వాళ్ళ కుటుంబాలందరికీ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తారు. తమ పాఠశాల విద్యార్థికి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు గాను ధన్యశ్రీకి 581 మార్కులు వచ్చాయని సురేందర్ రెడ్డి రాయలసీమ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ సాబ్జాన్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని సురేంద్రారెడ్డి రాయలసీమ ఇంగ్లీష్ మీడియం నందు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు. 20 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా వచ్చాయన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనకు ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ ఈరోజు రావడం జరిగింది. 10th క్లాస్ రిజల్ట్స్లో మనకు 29 మెంబర్స్ రాసింటే అందులో కంప్లీట్గా 28 మెంబర్స్ పాస్ అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రమే ఆ హెల్త్ ఇష్యూ వల్ల ఎగ్జామ్స్ రాయలేకపోయాడు కాబట్టి అతను ఫెయిల్ అవ్వడం జరిగింది. మిగతాదంతా కూడా 100% పాస్ అవ్వడం జరిగింది. అందులో 500 అబోవ్ 29 మెంబర్స్కి 12 మెంబర్స్కి 500 అబోవ్ మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి నేను అందరికీ మా డైరెక్టర్ సార్ దీపక్ రెడ్డి సార్కి ప్లస్ మన అధ్యాపక బృందానికి ప్లస్ మన స్టూడెంట్స్ టీచర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ నందు ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆవేదన. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంఘీభావంగా జనసేన కార్యాలయంలోని జెండాను అవతనం చేసిన నాయకులు. చిరుత మృతి సంఘటన దృష్టిలో ఉంచుకుని అడవుల్లో యాంటీ షియర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు వెల్లడి. వన్యప్రాణాల వల్ల నష్టం కలిగితే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.